హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ దీప్తి. ఆవిడ ఒక ఆడపులి, ఒక శివంగి, ఒక లేడీ అన్స్టాపబుల్, ఒక లేడీ అన్ప్రెడిక్టబుల్, అండ్ ఫైనలీ షీ ఈస్ ది గెస్ట్ ఫార్ ఆర్ టుడేస్ గేమ్ చేంజర్. ఇంత ఎక్స్ప్లెనేషన్, ఇంత ఎలివేషన్ ఎందుకు ఇస్తున్నానో ఖచ్చితంగా మీరు తెలుసుకొని తీరాలి. కనీసం సూదిలో దారం ఎక్కించడం కూడా చేత కాదు, కానీ ఈరోజు ఫ్యాషన్ ఇండస్ట్రీలో షీ ఈజ్ మింటింగ్ క్రోర్స్. ఒకానొకప్పుడు 100 రూపాయలు క్యాబ్లో వెళ్తే అమ్మో ఖర్చు అయిపోతాయేమో, 10-15 కిలోమీటర్లు నడిచెళ్దాంలే అని అనుకున్న లేడీ ఇవాళ రోజున 20,000 కోట్ల రూపాయల క్లబ్లో వాల్యుయేషన్ మా కంపెనీకి రావాలి అన్న ఒక గోల్తో ముందుకెళ్తోంది. 10 ఏళ్లలో 15 బిజినెస్లు స్టార్ట్ చేసి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని నష్టపోయి మోసపోయి ఇంకా నా వల్ల కాదు అనుకునే ఒక డిప్రెషన్ ఫేజ్ నుంచి ఇవాళ రోజున ఒక లేడీ పులిలాగా బొటిక్ ఇండస్ట్రీని మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తూ 10 మందికి కాదు 100 మందికి నేనే ఉపాధి కల్పిస్తాను అంటూ ముందడుగు వేసిన ఈ లేడీ సూపర్ స్టార్ గురించి ఈరోజు గేమ్ చేంజర్స్ ఎపిసోడ్లో డెఫినెట్గా మాట్లాడుకోవాల్సిందే. అండ్ షీ ఈజ్ నన్ అదర్ దాన్ రన్ టైలర్స్ అనసూయ రెడ్డి. ఇప్పటి వరకు ఆవిడ ఇంటర్వ్యూస్లో ఆవిడ బిజినెస్ మోడల్స్ గురించి కానీ ఫ్రాంచైజీ థీమ్స్ గురించి కానీ తెలుసుకొని ఉండొచ్చు. బట్ దిస్ ఇంటర్వ్యూ ఈజ్ ఇన్ టు అ డీప్ డైవ్ of our personal life journey. So 3, 2, 1, get set, start. ఈ కంపెనీని కొన్ని వేల కోట్ల కంపెనీగా ఎలా మార్చగలను, ఈ టైలరింగ్ ఇండస్ట్రీ ప్లాట్ఫామ్ని ఒక టెక్ ప్లాట్ఫామ్గా యూజ్ చేసి ఎలా మనం అంచెలంచెలుగా ఎదగచ్చు, ఒక రన్ టైలర్ అనే ఒక ఇండస్ట్రీని నేను ఒక 10,000, 20,000 క్రోర్స్ వాల్యుయేషన్కి తీసుకెళ్లాలనేది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మీకు అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా స్టార్ట్ చేశారా? సూదిలో దారం ఎక్కించడం కూడా చేతవ్వదు. ఐన్స్టీన్ ఏమైనా అన్ని వర్క్ చేసి వచ్చారా? బ్లైండ్గా అంత రీసెర్చ్ ఎవరు చేశారు? ఒక విషయాన్ని తెలుసుకొని చేస్తే దాని అవసరం కోసం చేస్తాం, తెలియకుండా చేస్తే సృష్టించడం కోసం చేస్తాం. సో ఇప్పుడు మీరు సృష్టించారంటున్నారా? నా ఇన్స్పిరేషన్ ఎలాన్ మస్క్. ఎలా ఇంత రిచెస్ట్ పర్సన్స్ అయ్యారు అని అర్థమైనప్పుడు రిచెస్ట్ పర్సన్ అవ్వాలంటే రిచెస్ట్ మైండ్ సెట్ ఉండాలి. రిచెస్ట్ మైండ్ సెట్ అంటే ఆల్రెడీ ఉన్నట్లు ఊహించుకోవాలి. ఐఎమ్ నాట్ ఏ లేబుల్, ఐఎమ్ నాట్ ఏ రితు కుమార్, ఐఎమ్ నాట్ ఏ మనీష్ మల్హోత్రా, ఐఎమ్ ఏ టైలరింగ్ కంపెనీ. ఆ టైలరింగ్ కంపెనీకి రిచెస్ట్ మైండ్ సెట్ని నేను యాడ్ చేశాను. అక్కడి నుంచి ఆ రిచెస్ట్ మైండ్ సెట్ని నాకు అలవాటు చేసుకోవడానికి నేను ఖర్చు పెట్టిన డబ్బులు నాకు తెలిసి ఎవ్వరు ఖర్చు పెట్టిండరు. అంటే అది చాలా ఇంపార్టెంట్ అంటారా? ఆబ్వియస్లీ. అసలు నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి మీతో ఇంటర్వ్యూ చేస్తుంటే. అసలు ఎన్నైనా సమస్యలు ఉన్నాయండి, జర్నీ ఆగకూడదు, మన పరువు ఆగకూడదు. నువ్వు పరిగెడతావా పరిగెడుతూ, నడుస్తావా నడుచు, కుంటుతావా కుంటు, కానీ గమ్యం అయితే చేరాలి కదా. అంటే మీ స్వార్థం కోసం మీరు బిజినెస్ చేస్తున్నారు. యు నాట్ గివింగ్ సంథింగ్ టు ద సొసైటీ. ఎ వెరీ రైట్ క్వశ్చన్. మీరు నాకు చాలా నచ్చింది. ఐ లవ్ టు ఆన్సర్ దిస్. రతన్ టాటా ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఎంతమందికి జాబ్స్ ఇచ్చారనుకున్నారు? డెఫినెట్లీ ల్యాక్స్లో, రైట్? అలా అని తను ఏమన్నా గుడిసెలో ఉన్నారా? లేదు. ఈజ్ అ రిచ్ పర్సన్, రైట్? అందులో స్వార్థం ఉందా? ఎందుకుంటుంది? 100% లేదు. దెన్ నేను రన్ టైలర్కి ఒక రతన్ టాటా అవ్వాలనుకుంటున్నాను. ఒక 3 wordsలో, ఓన్లీ 3 wordsలో వాట్ ఈజ్ రన్ టైలర్ అబౌట్ అని చెప్పమంటే ఏం చెప్తారండి? గేమ్ చేంజర్. హలో అనసూయ గారు, ఎలా ఉన్నారు? హాయ్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? టూ గుడ్, అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. చక్కగా ఉన్నాను నా స్లాంగ్లో చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చాలా డేస్ నుంచి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చూస్తున్నాను. డైరెక్ట్లీ ఐఎమ్ సీయింగ్ యూ. సో హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ద కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ టు రెసిప్రొకేషన్, అడ్మిరేషన్ రెసిప్రొకేటెడ్. ఎందుకంటే మిమ్మల్ని కూడా మీ గురించి తెలుసుకున్నప్పుడు, మిమ్మల్ని కలిసినప్పుడు, మనం ఈ ఇంటర్వ్యూకి ముందర జరిగిన ఆ కాన్వర్జేషన్లో హూ ఈజ్ అనసూయ రెడ్డి
అని నేను పర్సనల్గా అర్థం చేసుకున్నప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు నాకు అదే అనిపించింది. తెలుసుకున్నారా, భయపడ్డారా? అస్సలు భయపడలేదు. కాకపోతే మీరు ఒక లేడీ అని లాగా నాకు కనిపించట్లేదు, ఒక లేడీ ఆన్ ఫైర్, లేడీ ఆన్ ర్యాంపేజ్ లాగా ఉంది నాకైతే. అండ్ అబ్సల్యూట్లీ వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ యాజ్ అవర్ గెస్ట్ ఫర్ అవర్ గేమ్ చేంజర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాడింగ్ వాల్యూ యాజ్ ఎ ఉమెన్. థ్యాంక్ యూ. సో బేసికల్గా చెప్పండి, ఈ రన్ టైలర్స్ అనే కాన్సెప్ట్, ఈ అర్జ్ ఒక బిజినెస్ చేయాలి, బొటిక్ ఇండస్ట్రీని కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాలి, ఈ అర్జ్ మీకు ఎలా స్టార్ట్ అయింది? హౌ డిడ్ దిస్ రన్ టైలర్ స్టార్ట్? ఓకే, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, నాకు బోర్ కూడా అవుతుంది. బట్ అగైన్ ఐ టెల్ యూ లైక్ జస్ట్ కొంచెం బ్రీఫ్గా చెప్పగలుగుతాను. ఓకే, సో ఈ రన్ టైలర్ అనే జర్నీ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ నాకు వచ్చిన ఐడియా అంటే నేను ఒకటి ఏదైనా చేయాలి అని. సో ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఒక బొటిక్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఇదే. ఫస్ట్ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి, రైట్? ఆ బయటికి వెళ్ళే విషయంలో బొటిక్ అనేది చాలా దగ్గరగా కనపడుతుంది అందరికీ, ఎందుకంటే ఈజీగా చేయొచ్చు అనుకొని అందరిలాగే నేను కూడా దూకేశాను ఇందులో, రైట్? రన్ టైలర్ అనే అందరూ బొటిక్లా స్టార్ట్ చేశాను, నేను కంపెనీలా స్టార్ట్ చేశాను. సో క్లయింట్ బేసెస్ చిన్నగా ఆర్డర్స్ పెంచుకుంటూ అలా స్లోగా నా జర్నీ స్టార్ట్ అయింది. బట్ కానీ నాకు అక్కడ ఆ గేమ్లో అర్థమైంది, సో నేను ఇలా ఉంటే ఎక్కువ గ్రో అవ్వలేను, అందరిలాగే నేను కూడా ఆర్డర్స్ అని, కస్టమర్స్ అని, టైలర్స్ అని, మాస్టర్స్ అని పడిపోతానని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ డీప్ డైవ్. ఈ కంపెనీని కొన్ని వేల కోట్ల కంపెనీగా ఎలా మార్చగలను, ఈ టైలరింగ్ ఇండస్ట్రీ ప్లాట్ఫామ్ని ఒక టెక్ ప్లాట్ఫామ్గా యూజ్ చేసి ఎలా మనం అంచెలంచెలుగా ఎదగచ్చు అనే ఒక రీసెర్చ్ తీసుకొని దాని నుంచి మన అసలైన ఐడియా అనేది టర్నప్ అయింది. కానీ యాక్చువల్గా అండి, మీరు ఒక బొటిక్ బిజినెస్ని ఇంకాస్త బెటర్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటే ముందర మీకు కొంత బొటిక్ నాలెడ్జ్ ఉండాలి, బొటిక్ అవగాహన ఉండాలి. మాస్టర్స్ ఎలా చేస్తారు, ఏ డ్రెస్ని ఎలా కుట్టించాలి, ఏ బ్లౌజ్ ఎవరికి బాగుంటుంది, ఇట్లా మీకంటూ కొంత నాలెడ్జ్ ఉండడం అవసరం. మీకు అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా స్టార్ట్ చేశారా? సూదిలో దారం ఎక్కించడం కూడా చేతవ్వదు, ట్రూలీ. మరి ఎలా స్టార్ట్ చేశారు? ఈవెన్ ఐ డిడ్ంట్ డిడ్ ఎనీ ఫ్యాషన్ కోర్స్. మేబీ గొప్ప విషయాన్ని ఏదైనా కనిపెట్టాలంటే ఐన్స్టీన్లా ఉండాలేమో, రైట్? అంటే ఐన్స్టీన్ ఏమైనా అన్ని వర్క్ చేసి వచ్చారా? బ్లైండ్గా అంతా రీసెర్చ్ ఎవరు చేశారు? ఒక విషయాన్ని తెలుసుకొని చేస్తే దాని అవసరం కోసం చేస్తాం, తెలియకుండా చేస్తే సృష్టించడం కోసం చేస్తాం. సో ఇప్పుడు మీరు సృష్టించారంటున్నారా? ఇంకాస్త ఎలాబొరేటెడ్గా చెప్పండి. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఒక డిజైనర్ అనుకోండి, ఎగ్జాంపుల్, నేను ఒక డిజైనర్, మీకు ఒక డ్రెస్ డిజైన్ చేస్తున్నాను, దానికోసం నేను 3 years కోర్స్ చేశాను, ఒక డిగ్రీ ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు క్లయింట్ నా ముందర కూర్చున్నారు. సో ఎక్కడ ఒక చిన్న భయం ఉంటుంది, ఏంటి, అరే క్లయింట్ ఈ డిజైన్ ఒప్పుకుంటారా లేదా, ఎందుకంటే నీకు ఆల్రెడీ కొన్ని డిజైన్స్ మాత్రం తెలుసు. అసలు నేను డిజైనరే కాదనుకుందాం, నేను మిమ్మల్ని ఒప్పించాలి. అప్పుడు నా మైండ్లోంచి ఒక డిజైన్ పుడుతుంది. బ్యాక్ ఎండ్లో నాకు ఏ ఫ్రేమ్స్ లేవు. యు గాట్ ఇట్? బ్లాంక్. అబ్సల్యూట్లీ ఐ గాట్ ఇట్. సో బ్యాగేజ్ లేదు, ఆలోచన లేవు, టెన్షన్ లేదు, క్లియర్ మైండ్తో వర్క్ చేస్తాను. అంటే అప్పుడు నేను ఏం చేస్తే అదే దారి. ఆల్రెడీ ఉన్న దారిలో వెళ్తే ప్రాబ్లం, భయం, రాళ్ళు ఉంటాయేమో, ముళ్ళులు ఉంటాయేమో, యాక్సిడెంట్స్ అవుతాయేమో, అసలు దారే లేకపోతే ఊడ్చుకుంటూ వెళ్ళడమే. కానీ ఒక అమౌంట్ ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి దాని గురించి కొంత అవగాహన ఉండాలి కదా. సో బొటిక్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే మీరు మాస్టర్స్తో వెళ్ళడం కానీ, ఆ ఇంటరాక్షన్ మీకు అసలు తెలియాలి కదా, ఎవరి మైండ్ సెట్ ఎట్లా ఉంది, ఇండస్ట్రీలో ఎలా చదివితే వర్కౌట్ అవుతుంది, దీని గురించి ఏమన్నా చేశారా వర్క్ అంటున్నా? నథింగ్. నాతో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం, నేను ఫ్యామిలీతో చాలా పోరాడిన ప్రాబ్లం, చాలా యంగ్స్టర్స్కి చెప్పేది ఇది ఒక్కటే చెప్తున్నాను, ఏది కూడా ప్రాపర్ ప్లాన్తో ఏది వెళ్ళలేం. ఓకే, ఏదైనా దారిలో వెళ్తూ చేసుకుంటూ వెళ్ళడం ఒక్కటే దారి. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలే తీసుకొచ్చాను, ఒక బిజినెస్లో పెట్టాలనుకున్నాను. అసలు నాకు బిజినెస్ ఐడియా అంటే తెలియకుండానే నేను పెట్టాను. ఫస్ట్ తెలిసిన తర్వాత భయం వస్తుంది, ఎవరు పెట్టరు, మీరు పెడతారా? మీకు ఇన్ని బిజినెసెస్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, రైట్? డైరెక్ట్ క్వశ్చన్. అబ్సల్యూట్లీ రైట్. మీకు దగ్గర 10 lakhs ఉంది అంటే నాకు మీరు చెప్పే ఆన్సర్ చాలా కొత్తగా, డిఫరెంట్గా ఉంది. దేని గురించి అయినా మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అని అంటే దాని గురించి రీసెర్చ్ చేయండి, దాని గురించి బాగా చదువుకోండి, దాని గురించి గ్రౌండ్ వర్క్ చేసి బిజినెస్ చేయండి. అలా గ్రౌండ్ వర్క్ చేశారనుకోండి, 10 మందిని అడిగితే 10 మందిలో ఏం చెప్తారు? వద్దు, బిజినెస్ జోలికి వెళ్ళొద్దు, వాడు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, అప్పులు అవుతారు, ఇవన్నీ చెప్తారు. అక్కడే అయిపోయింది గేమ్. దెన్ వై విల్ స్టార్ట్? ఆ భయమే వద్దంటాను. భయాన్ని వదిలేసిన వాళ్ళందరూ చాలా సక్సెస్ అయ్యారు. ఒకవేళ పోతే ఏమవుతుందండి? డబ్బులు పోతుంది, లేదంటే ప్రాణం పోతుంది. అలా పోయిన సందర్భాలు మీకు చాలా ఉన్నాయి, చాలా. ఐ క్రైడ్ ఏ లాట్. నా కళ్ళ ముందు చెప్పండి. చాలా గోల్డ్ పోయింది,
చాలా లైఫ్ పోయింది. చాలాసార్లు ఒక 10,000, 1,000 రూపాయలు, 100 రూపాయలు లేని డేస్ కూడా నేను చాలా చూశాను. చాలాసార్లు ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్నాను మనీ. ఒక్కోసారి 1,000 రూపాయలు కూడా అడిగిన సందర్భం. ఒక్కొక్కసారి కార్లో క్యాబ్లో వెళ్తే, ఆటోలో వెళ్తే ఎలా అవుతుందని 10-15 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ 30 రూపీస్ సేవింగ్ కూడా నేను చూశాను. అలాంటి సందర్భం ఎందుకు వచ్చింది అసలు? అంటే నేను ఎప్పుడు అంటే ఎలా అంటే చదువుకునే రోజుల నుంచి అలా ఉండేదాన్ని నేను. ఏదైనా చేయాలి ఓన్గా, ఆ టైంలోనే స్టార్ట్ చేయడం, చాలా డబ్బులు మోసపోవడం, అలా కూడా చాలా ఇన్సిడెంట్స్. మీరు ఒక విజన్తో ఒక స్టార్టప్ రన్ టైలర్ లాంటిది పెట్టారు. టచ్ వుడ్, దేవుడి దయ వల్ల ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కానీ ఈ రోజు మీరు టేస్ట్ చేసిన ఈ సక్సెస్ ఇవాళ ఒక్క స్టోరీ కాదు, వెనకాల చాలా ఛాలెంజెస్, చాలా హార్డ్ వర్క్ చూసుంటారు. ఆ ఛాలెంజెస్ మీరు మాతో షేర్ చేసుకోవడం వల్ల చూసే జనాలకి కూడా పాయింట్ నెంబర్ 1, ఓహో ఇలా జరిగితే మోసపోతారు కాబట్టి మనం ఇలా మోసపోకూడదు అని తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా ఆవిడ లేచి నిలబడ్డారు కదా, మనం కూడా ఎందుకు నిలబడకూడదు అన్న ఒక ఇన్స్పిరేషన్ అవుతారు. అందుకని మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ని షేర్ చేసుకోండి అని చెప్తున్నాను. డెఫినెట్గా అట్లా ఎమోషనల్ వెళ్తే నా చిన్నప్పటి లైఫ్ నుంచి చాలా చెప్పుకోవచ్చు. చెప్పండి. నా చిన్నప్పటి లైఫ్ నుంచి నాది ఒక కంబైన్ ఫ్యామిలీ, అంటే చాలా బ్రదర్స్ అంతా ఉండేవాళ్ళు. సో ఎక్కడున్నా కూడా ఎక్కడో ఒక చోట ఒక వెలితి, ఒక అమ్మాయిగా అవ్వచ్చు, ఏది చదువుకోవాలనుకున్నది చదువుకోలేము, ఏది చేయాలన్నా చేయలేము. ఎక్కడో ఒక చోట ఒక జెండర్ డిఫరెన్షియాలిటీ అయితే చాలా ఉండేది. మీకు తెలిసింది కాదు, కడప లాంటి ప్లేసెస్లో. మీ నేటివ్ టౌన్ కడప? ఎస్. సో అలాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు చాలా తెలిసేది నాకు. అప్పుడు అంత చిన్నప్పుడు అంత అర్థమయ్యేది కాదు. బట్ గోయింగ్ అప్ లైక్ 10th గ్రేడ్ అలా వచ్చినప్పుడు చాలా విషయాలు తెలిసేది. చేయాలనుకున్నవి కూడా కొన్ని ఫ్యామిలీ కావచ్చు, కొన్ని రిలేటివ్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల నా జర్నీ నేను చేసుకోలేకపోయాను. సో అక్కడ స్టార్ట్ అయింది నా పెయిన్ పాయింట్. ఎందుకు వీళ్ళందరూ స్ట్రెస్ చేస్తున్నారు? ఒక అమ్మాయి అయినంత మాత్రాన ఎందుకు బయటకు వెళ్ళకూడదు? ఎందుకు పెద్ద పెద్ద చదువులు చదవకూడదు? ఎందుకు అనుకున్నది చేయకూడదు? ఎందుకు బయటకు వెళ్తే ఫస్ట్ తప్పులు ఎంచుతారు? రైట్? అలాంటి క్వశ్చన్స్లో నాకు ఆ చిన్నప్పటి నుంచి మైండ్లో పడిపోయింది. సో మీకు ఆ మెంటాలిటీ చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు అమ్మాయి అంటే ఎందుకు డిస్క్రిమినేటెడ్గా చూస్తారు అన్న ఒక థాట్ ఉన్నప్పుడు ఇంట్లో ఎప్పుడన్నా చెప్పారా? ఇంటి నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది మీకు? బేసికల్గా నాతో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇది కూడా అయిండొచ్చు, ఎక్కువ చెప్పుకోలేకపోయేదాన్ని. ఎందుకంటే ఎలాగో ఒప్పుకోరని చెప్పేసి నాలో నేనే ఫైట్ చేసుకునేదాన్ని. తర్వాత మెచ్యూరిటీ రంగా అసలు ఎందుకు చెప్పాలి? ఓకే, తప్పు చేస్తే కదా చెప్పాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు చెప్పాలి? తప్పు రైటో అసలు చెప్పేది ఎవరు? వాళ్ళకే తెలీదు, ఇంకా ఎలా జడ్జ్ చేస్తారు నన్ను? వై షుడ్ ఐ టెల్? అంతే కదా, వాళ్ళకే తప్పేదో రైట్ ఏదో తెలియనప్పుడు. అంటే మన పెద్దవాళ్ళకి కానీ సొసైటీలో కానీ ఎవరికి తెలియదు అంటారా ఏది రైట్? తెలియదని కాదు, స్టాపింగ్ ఎక్కువ ఉంది ఆడవాళ్ళకి. ఎస్. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ ఏ సందర్భంలో మీకు అనిపించింది? ఇప్పుడు ఎగ్జాంపుల్, చాలామంది అమ్మాయిలకి చాలా చేయాలని ఉంటుంది, రైట్? బట్ ఎందుకు ఇప్పుడు వద్దులే, అప్పుడు వద్దులే, దూరం చేయాలనుకొని ఇంట్లో ఆపిన సందర్భాలే చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మేబీ నా హైయర్ స్టడీస్ అవ్వచ్చు. మీరేం చదవాలనుకున్నారు? నేను MBA చాలా పెద్ద పెద్ద కంట్రీస్లో అలా చేయాలనుకున్నాను, చేయలేకపోయాను. మేబీ నా నాటినెస్ కూడా అందులో ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి అలా పెరగడం వల్ల భయపడ్డారేమో అందరూ కూడా. బట్ కానీ అక్కడ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ కానీ అక్కడ కూడా ఆగకుండా చదివేది ఆపలేదు ఎవరిని. సో అక్కడ నుంచి నా బ్రేక్ తీసుకొని దెన్ ఐ స్టార్టెడ్ అగైన్. సో ఇంకా ఎలాంటి సందర్భాలలో మీరు ఏవేవో చేయాలనుకున్నవి? ఒకటి MBA చదవాలనుకున్నారు, ఇంకా చెప్పాలంటే అసలు పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాను. అంటే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నారు? అంటే చిన్నప్పటి నుంచి చాలా నా సర్కిల్, నా ఊర్లో చాలా విషయాలు చూసాను. ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు అమ్మా నాన్నలు, వైఫ్ అండ్ హస్బెండ్స్. ఎందుకు కొట్టుకుంటారో అర్థం కాదు, రోడ్ల మీదకి వెళ్ళి కొట్టేసుకుంటారు. అలా చాలా ఇష్యూస్ చూసినప్పుడు అరే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అంటే ఇదేనేమో, అంటే నేను చూసిన దగ్గర లైఫ్లో సతమతమైంది అదే అనుకుంటా. బట్ కానీ లక్కీలీ మ్యారేజ్ త్వరగా అయింది, ఐ గాట్ ఏ గుడ్ హస్బెండ్. అలా మెల్లిమెల్లిగా లైఫ్ స్టైల్లో చేంజ్ అయ్యాను. బట్ ఎక్కడ చేసినా కూడా ఒక అమ్మాయి లైఫ్ అయితే చాలా సందర్భాల్లో ఆగిపోతూ ఉంటుంది. పెళ్ళి దగ్గర ఒకసారి, పేరెంట్స్ దగ్గర ఒకసారి, బ్రదర్స్ దగ్గర ఒకసారి, అలా ఆగుతూనే మొదలవుతుంది తప్ప మనం అనుకున్నట్టు ఎక్కడ జరగదు. ఒకవేళ జరిగినా బయట మీరు సొసైటీలో చూస్తున్నారు, చాలా ఇన్సిడెంట్స్ ఘోరంగా అయిపోతున్నాయి. సో అనసూయ గారు, బేసికల్గా మీతో మాట్లాడిన ఈ కాన్వర్జేషన్లో మీ మెంటాలిటీ గురించి కానీ మీ నేచర్ గురించి కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఏదో సాధించాలి అన్న ఒక తపన మీకు చిన్నప్పటి నుంచే ఉంది. బీయింగ్ అ ఉమెన్, సొసైటల్ నార్మ్స్ ప్రకారం మిమ్మల్ని ఆపితే ఆపుండొచ్చు గాక, బట్ మీరు మాత్రం అన్స్టాపబుల్ అని అర్థమైంది. ఆగలేదు. ఈ అన్స్టాపబుల్
బీయింగ్ అన్స్టాపబుల్ ప్రాసెస్లో పెళ్ళి అనే ఒక క్లటర్ కూడా మనకి ఉండింది. అవును. మన సొసైటీ పరంగాని కాకపోయినా సరే పెళ్ళి అనేది ఒక డెఫినెట్లీ ఒక బ్యూటిఫుల్ అంతే కదా, ఎందుకంటే మీరు ఒక ఫ్యామిలీలోంచి డిఫరెంట్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎలా ఉంటుందో మనకు తెలీదు. అసలు మన డ్రీమ్స్కి వాల్యూ ఇస్తారా, మనం చేయాలనుకుని చేయగలుగుతామా అనేది ఇట్స్ ఎ న్యూ జర్నీ కంప్లీట్లీ. అలాంటి జర్నీలో కూడా మనం అనుకున్నట్టుగా లైఫ్ని మలుచుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో ఆల్రెడీ ఎంబీఏ ఎక్కడెక్కడో వేరే దేశం నుంచి చేద్దాం అనుకున్నారు, కుదరలేదు, ఇక్కడే చేశారు. బట్ స్టిల్ యూ గేవ్ యువర్ బెస్ట్, చదువుని కంటిన్యూ చేశారు. సూపర్. అసలు అక్కడే మీకు ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉండింది. అవును. అక్కడ నుంచి మళ్ళీ పెళ్ళంటే అసలు ఇష్టమే లేదన్నారు, కానీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీకున్న మెంటాలిటీ ముందర చెప్పేశారా మీ వారికి, ఇదిగో నేను ఇట్లయితేనే పెళ్లి చేసుకుంటా, తర్వాత నన్ను ఏం అడగద్దు అని? నా మ్యారేజ్ ప్రపోజల్లో నేను అదే చెప్పాను తనకి. అంటే పెళ్ళే ఇష్టం లేదని కాదు, అంత ఎర్లీగా ఇష్టం లేదు. అంటే ఎందుకంటే 24, 23 ఇట్స్ నాట్ రైట్ ఏజ్ అని నేను చెప్తాను. సో ఆ టైంలో మనం లవ్ అనేసి చాలా ఉంటాయి. ఈవెన్ నేను కూడా అలా చాలా ఉన్న ఇన్సిడెంట్స్. ప్రతి ఒక్కరికి ఆ ఎంగేజ్ నుంచే దాటి ముందరికి వెళ్తాం కదా. మీకు కూడా పాస్ట్ లవ్ ట్రాక్ నడిచిందంటారా? చాలా ఉన్నాయి. ఐ మీన్ చాలా ఇన్ ద సెన్స్ అంటే చిన్న ఉంటాయి కదా ఆబ్వియస్లీ కాలేజెస్లో. సో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడం అలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. బట్ ఏది ఉన్నా కూడా అల్టిమేట్లీ నేను చెప్పేదంటే వన్స్ ఒకసారి మ్యారేజ్ అయిందంటే వన్ ఈజ్ ద వన్, అంతే. 100 రైట్. సో అలాంటి ఫ్యామిలీ లైఫ్లోకి నేను ఎంటర్ అయ్యాను. దెన్ అక్కడ నుంచి నా జర్నీ మెల్లిమెల్లిగా ఒక పోరాటం, ఒక యుద్ధంలా స్టార్ట్ అయ్యి ఒక బిజినెస్ వైపు జర్నీ స్టార్ట్ అయింది. మన హస్బెండ్కి నేను ముందే చెప్పేశాను. ఎప్పుడు పెళ్లి చూపుల్లోనే చెప్పేశారా? ఏమని చెప్పారు? కాంప్లికేటెడ్ పర్సన్, చాలా కష్టం నాతోటి, ప్రేమగా చెప్పడం చేతవ్వదు, చెప్తే నేర్చుకుంటా అనేసి చెప్పాను. ఎందుకంటే అట్లా కొట్టినట్టు చెప్పారు. నేను చాలా కాంప్లికేటెడ్ పర్సన్, నాకు కొంచెం తెక్క, కానీ దానికి లెక్క అని చెప్పేస్తాను. ప్రేమగా ఉండడం చేతవ్వదు. అంటే ఎలా అంటే ఎక్కువ ప్రేమగా ఉండడం, బుజ్జి కన్నా అలాంటివి ఏది ఉండదు. అన్ని చూసేసుకొని అన్ని టైం చేసుకొని దండాలి. అంటే పక్క బిజినెస్ క్యాలిక్యులేషన్ నడుస్తుందా? 9కి హై చెప్తా, 9:15కి అలా ఉండదు. సో అంటే నేను ఎలా చెప్తున్నానంటే ఎక్కువ బుజ్జగింపులు అలా అంతా ఉండదు. కామన్ ఏదైనా గొడవ అయినా ఏదైనా వెంటనే అయిపోవాలి. ఎక్కువ ప్రొలాంగ్ అసలు ఇష్టం ఉండదు. ఎంతైనా గొడవ పడు, 2 hours 3 hours గొడవ పడతావా, కొత్త గొడవ ఉండాలి తప్ప రిపీటెడ్ గొడవలు ఉండకూడదు. ఓకే. సో ఇట్లాగా మీకు చాలా సాధించాలి ఈ తపనంతా ఆయనకి ఎక్స్ప్రెస్ చేశారా? ఏమని చెప్పారు? నేను జాబ్ చేయను, బిజినెస్ కానీ ఒప్పుకుంటే ఐ లవ్ యూ, పెళ్లి చేసుకుందాం, లేదు అంటే దెన్ స్టాప్ అనేసి సేమ్ చెప్పాను. తను కూడా ఒకటే చెప్పారు. సో నాకు అమ్మ లేదు, ఖచ్చితంగా నేను అమ్మలాగైతే బాగా చూసుకుంటాను, ఏదైనా సరే కలిసి ఫైట్ చేద్దామన్న ఒక్క విషయంతో దెన్ ఐ ఫ్లాట్. సో బేసికల్గా మీకు హస్బెండ్ సపోర్ట్ బాగుండింది బిజినెస్ చేయడానికి, అవునా? కానీ ఇందాక మ్యారేజ్ అయిన తర్వాత గొడవలు, పోట్లాటలు. నీకు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ వైఫ్ అండ్ హస్బెండ్, ఇప్పుడు ప్రతి ఒక్కరి అమ్మాయికి చెప్తున్నా, మ్యారీడ్ అయిన వాళ్ళకి కానీ మ్యారీడ్ కాకపోతే, గొడవలు లేకుండా రిలేషన్షిప్ ఉండదు. ఇప్పుడు నాకు అందరిలాగే నేను కూడా ఒక కామన్ అమ్మాయిని. నాకు మా హస్బెండ్కి గొడవలు ఎప్పుడు ఎలా ఉండేవంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక బిజినెస్ చేస్తా, బయటికి వెళ్తా, అది చేస్తా ఇది చేస్తా అంటే పేరెంట్సే ఒప్పుకోలేదు. హస్బెండ్ ఎలా ఒప్పుకుంటారు? ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్. తన్ని ఒప్పించడనే ప్రాసెస్లో చాలా గొడవలు పడ్డాం. అంటే ఈ బిజినెస్ ప్లాన్, రన్ టైలర్ బిజినెస్, నాట్ ఓన్లీ రన్ టైలర్, దీనికి ముందు ఎన్ని చేశారు అనుకున్నారు? నేను ఎన్ని చేశారు చెప్తే కింద పడతారు. లేదు చెప్పండి, ధైర్యంగా నిలబడతాను, వింటాను, చెప్పండి. సో నా ఫస్ట్ నేను అను డిజైనర్స్ అనేసి ఫస్ట్ స్టార్ట్ చేసింది, నా ఓన్ బొటిక్ది స్టార్ట్ చేశాను. 1 year నడిపాను. ఆ 1 yearలో నేను చూసి మా హస్బెండ్ షాక్ అయ్యారు. ఏం చేశాను తెలుసా? సూరత్ నుంచి లేస్లు అన్నీ ఆర్డర్ చేసేదాన్ని, మొత్తం తీసుకురావడం, రూమ్లో నింపడం, తీసుకురావడం, రూమ్లో నింపడం, టైలర్ని పెట్టడం, శారీలు తీసుకురావడం, కుట్టడం, ఇదే పని. అలా చేస్తూ దెన్ వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అనమాట. మా ఫాదర్ కూడా ఏంటి మిషన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు అలా ఇలా అనేసి. దెన్ అక్కడ స్టాప్ అయింది, ఆ గేమ్ అక్కడ స్టాప్ అయింది. దెన్ వేరే ఫ్లాట్కి షిఫ్ట్ అయిపోయాం, వేరే దగ్గరికి. అక్కడ సొసైటీ చాలా దూరం ఉంది, బార్డర్స్ లేసెస్ దొరకట్లేదు, అవుటర్ రింగ్ రోడ్కి మూవ్ అయ్యాం. అక్కడ ఏం చేయాలి అన్నప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ డే కేర్. ఓ, డే కేర్ సెంటర్ నడిపారా? యా, ఇంట్లోనే. అది కూడా ఇంట్లోనే మొత్తం యుద్ధం చేశాను నేను. ఇంట్లో చేసిన తర్వాత డే కేర్ స్టార్ట్ చేశాను, కరోనా వచ్చింది. అయ్యో. కరోనా తర్వాత కరోనాలో ఏం చేస్తారు ఎవరైనా అయితే? కామ్గా ఇంట్లో కూర్చుంటారు. నేనేం చేస్తాను, కరోనా పేషెంట్స్ కోసం ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేశాను. హెల్దీ పార్ట్స్ అనే ఒక కంపెనీని రిజిస్టర్ చేశాను. అక్కడ ఎవ్రీ మంత్ ఒక 1 to 1.5 lakh ఇంట్లో కూర్చొని నేనే చెఫ్, రోజుకి ఒక 40 ప్లేట్లు 50 ప్లేట్లు వంట చేసి కరోనా పేషెంట్స్కి నేనే వెళ్ళి ఇచ్చేదాన్ని. ఆ కమ్యూనిటీలో ఒక
జస్ట్ ఒక డెలివరీ పర్సన్గా అలా చేసి అది ఎఫ్ఎం వరకు వెళ్ళింది. అరే నేను ఏం చేసినా బాగా సక్సెస్ అవుతుంది, ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా. ఆ క్రేజీతో ఇలా కాదని నా ఫ్రెండ్ చెప్తే ఒక డైట్ కంపెనీని స్టార్ట్ చేశాను. డైట్ కంపెనీ ఎవరికి చేశాను అనుకున్నా, వెళ్ళి పోలీసులకే చేశాను. సో స్టీఫెన్ రవీంద్ర సార్ ఆపర్చునిటీ ఇచ్చారు, కమిషనరు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీ పోలీస్ అందరిలో ప్రాబ్లం ఉంది, టమ్మిలు ఎక్కువ పెరుగుతున్నాయి. దెన్ ఐ స్టార్టెడ్ వెల్నెస్ కంపెనీ. అక్కడ ఫండింగ్లో ఫెయిల్ అయ్యాను, ఎక్కువ ఫండింగ్ అవసరమైంది. దాని తర్వాత ఐ వెంట్ టు డిప్రెషన్. అరే ఏం చేసినా 10 ఏళ్లలో 10 రకాల బిజినెస్లు చేశాను. ఏం చేసినా ఎక్కడో ఒక చోట జర్నీ స్టార్ట్ అవుతుంది, ఏం చేయాలనేసి నేను 1 మంత్ అసలు ఫుడ్ తినట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, నాలో నన్ను నేను కోల్పోయాను, ఏం చేయాలి అనేసి. దెన్ ఐ స్టార్టెడ్ అన్నీ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. పెద్ద పెద్ద ఫౌండర్స్ ప్రొఫైల్స్ చూశాను. నా ఇన్స్పిరేషన్ ఎలాన్ మస్క్, చాలా వీడియోస్లో చెప్పాను, ఐ లవ్ హిమ్. సో అలా ఆ ఎలాన్ మస్క్ వీడియోస్ చూసి ఎలా ఇంత రిచెస్ట్ పర్సన్స్ అయ్యారు అని అర్థమైనప్పుడు, రిచెస్ట్ పర్సన్ అవ్వాలంటే రిచెస్ట్ మైండ్ సెట్ ఉండాలి. నీకు రిచెస్ట్ మైండ్ సెట్ లేకుండా నువ్వు ఎలా రిచ్ అవుతావు? రిచెస్ట్ మైండ్ సెట్ అంటే ఆల్రెడీ ఉన్నట్లు ఊహించుకోవాలి. అచ్చా, మేనిఫెస్టేషన్. ఎస్, ఆ రిచెస్ట్ మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యారు. ఆ మేనిఫెస్టో, ఆ రిచెస్ట్ మైండ్ సెట్ ఉంది కాబట్టే మీరు ఇందాక ఆ కార్పొరేట్ ఆఫీస్ చూసినప్పుడు ఆ రిచ్ మైండ్ సెట్ మీకు కనపడి ఉంటుంది. ఐఎమ్ నాట్ ఏ లేబుల్, ఐఎమ్ నాట్ ఏ రితు కుమార్, ఐఎమ్ నాట్ ఏ మనీష్ మల్హోత్రా, ఐఎమ్ ఏ టైలరింగ్ కంపెనీ. ఆ టైలరింగ్ కంపెనీకి రిచెస్ట్ మైండ్ సెట్ని నేను యాడ్ చేశాను. దట్స్ వాట్ ఐ టుక్ లైక్ ట్రాన్స్ఫార్మ్. అక్కడి నుంచి ఆ రిచెస్ట్ మైండ్ సెట్ని నాకు అలవాటు చేసుకోవడానికి నేను ఖర్చు పెట్టిన డబ్బులు నాకు తెలిసి ఎవ్వరు ఖర్చు పెట్టి ఉండరు. ఎంత ఖర్చు పెట్టారు అనసూయ గారు? మినిమం నా మీద నేను 20-30 లక్షలు ఇన్వెస్ట్ చేశాను టు చేంజ్ మై లైఫ్ స్టైల్, మై యాటిట్యూడ్. 20-30 లక్షలు మీ మీద యాటిట్యూడ్ చేంజ్ చేయడానికి ఎలా ఖర్చు పెట్టారు చెప్పనా మీకు? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరైనా ఒక బిజినెస్ పర్సన్ని కలవాలంటే ఫస్ట్ నాకు ఒక బాడీ లాంగ్వేజ్ కావాలి. నేను ఒక నార్మల్ అమ్మాయిలా వెళ్ళి కూర్చొని మాట్లాడితే బాడీ లాంగ్వేజ్ రాదు. దానికోసం మాల్స్ తిరిగాను. నా డ్రెస్ సెన్స్ని నేను చాలా, అఫ్కోర్స్ నేను అంత గ్రేట్గా వేసుకుంటానని చెప్పలేను, బట్ దట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎలా ఉండాలి. మాల్స్ తిరిగాను, పార్టీస్కి వెళ్ళాను, కాఫీ షాప్స్కి వెళ్ళాను, లగ్జరీ షోరూమ్కి వెళ్ళాను, కార్ షోరూమ్కి వెళ్ళాను, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, ఫ్లాట్ బుక్ చేయాలంటే ఎలా, ఒక కార్ కొనాలంటే ఎలా. నా డ్రీమ్ కార్ నా కార్ షోరూంలో ఉంది, అది నేను 5 ఇయర్స్లో తెచ్చి ఇంట్లో పెట్టాలి. ఇలాంటివన్నీ ఫస్ట్ తెలుసుకొని దెన్ ఐ స్టార్టెడ్. సో మీరు బొటిక్స్ మీద రీసెర్చ్ చేయాల, మీ మీద మీరు రీసెర్చ్ చేసుకున్నారు. దట్స్ వాట్, ఎవరైనా అంతే. అంటే అది చాలా ఇంపార్టెంట్ అంటారా? ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకే చెప్తాను, మీకు 1 కోటి రూపాయలు ఇచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్, మీరు వెంటనే ఏ కార్ కొనాలో, ఏ మోడల్ కొనాలో, ఏ నెంబర్ కొనాలో, ఎంత ప్రైస్ ఉందో తెలుసా? తెలీదు. ఒక మంచి కార్ అంటారు, మారుతి కార్ కూడా మంచి కారే, అంతే. ఆడి కార్ కూడా మంచి కారే, బట్ విచ్ వన్? ఒక క్లారిటీ లేదు. ఎస్, ఆ క్లారిటీ అమ్మాయిలు మిస్ అవుతున్నారు కాబట్టి చాలామంది చాలా రకాలుగా మనం ఇలా ఉన్నాం. అసలు నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి మీతో ఇంటర్వ్యూ చేస్తుంటే. అసలు ఇంత రీసెర్చ్ చేస్తారా? ఇంత అంటే ఏం తెలియకుండా ఒక బొటిక్ స్టార్ట్ చేశారు అని అనడం చాలా చిన్న పదం. మీ గురించి మీరు పూర్తిగా టాప్ టు టో స్టడీ చేసుకున్నారు. ఆ రిచ్నెస్ అనే ఒక మైండ్ సెట్ ని డెవలప్ చేసుకున్నారు. ఆ రిచ్ మైండ్ సెట్ ఉన్నప్పుడే మీరు పక్కన వాళ్ళని కూడా ఆ రిచ్ ఫేజ్ లో మనం చూడగలుగుతాం. అంటే ఇవన్నీ మెటీరియలిస్టిక్ రిచెస్ గురించి మాట్లాడుతున్నారా? నాట్ మెటీరియలిస్ట్, మైండ్ సెట్ ఇన్ ద సెన్స్ నాట్. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్యామిలీలో అత్త మామూలు గొడవలు అవుతున్నారు అనుకో, రిచెస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అన్నీ సర్దుకుంటా హ్యాపీగా ఉందామని చెప్పి వెళ్ళిపోతారు. అదే పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, నువ్వు ఇట్లా చేస్తావా, నువ్వు అట్లా అంటావా, ఆ గొడవని సాగదీసి సంవత్సరం అంతా గొడవ పెడతారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రిచెస్ట్ మైండ్ సెట్. రిచెస్ట్ మైండ్ సెట్ ఎప్పుడు కలుపుకుంటూ వెళ్తారు. ఓకే, సో దాన్ని నేను అలవాటు చేసుకున్నాను. విడతీయరు దేన్ని కూడా. సో ఈ ఏజ్లోనే ఇంత వేదాంతం మాట్లాడుతున్నారు మీరు, అండ్ చాలా ఆడ్స్, స్ట్రగుల్స్, ఛాలెంజెస్ చూసి ఈ పొజిషన్కి వచ్చారు. ట్రూ. ఒకటి అడుగుతానండి జనరల్గా, మీరు ఇప్పటికి నాకు 10 ఏళ్లలో 10 బిజినెస్లు చేశానని అందాజ్గా చెప్తున్నారు. ప్రతి బిజినెస్ ఫెయిల్ అయిన తర్వాత మీరు డిప్రెషన్లో కూడా వెళ్ళారు అని చెప్తున్నారు. వెళ్ళాను ఆబ్వియస్లీ కదా. అన్ని బిజినెస్లు పెట్టడానికి పెట్టుబడి దగ్గర నుంచి, ఈ రన్ టైలర్ పెట్టడానికి పెట్టుబడి దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్తే మీ జర్నీని, బేసికల్గా మీరు ఒక రిచ్ కిడ్ లానే ఉన్నారు. నాకు సామాన్యులకి అన్ని బిజినెస్లో పెట్టుబడులు పెట్టాలంటే కుదరదు కదండి. మరి మీరు రిచ్ కిడ్ కాబట్టి ఆవిడ ఎన్నన్నా చెప్తారు, ఎన్నన్నా ఓపెన్ చేస్తారు. ఇక్కడ నేను చెప్తాను, ఐఎమ్ నాట్ ఎ రిచ్ కిడ్. నేను మళ్ళీ చెప్పాను, ఐఎమ్ ఎ రిచ్ మైండ్ సెట్. మీకు రిచ్ మైండ్ సెట్ ఈ టైలరింగ్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వచ్చింది? నో, ఫస్ట్ నుంచే ఉంది. ఆ రిచ్ మైండ్ సెట్ ఉంది కాబట్టి
ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నేను రిచ్ కిడ్ అనుకుంటే మేబీ మీరు ఇంకా చాలా ఎక్స్పాన్షన్ చూసిండొచ్చు. నేను చేసిందంతా ఒక్కటే, నా ఐడియాని 10 మందికి చెప్తూ 10 మందితో కలిసి పంచుకుంటూ వెళ్ళాను. సో నేను ఇబ్బంది పడిన డేస్ చాలా ఉన్నాయి అండ్ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి బిజినెస్లో లైఫ్ కోల్పోయిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. లైఫ్ కోల్పోవడం ఎట్లాగా? టైం, నా కిడ్తో నేను టైం స్పెండ్ చేయలేకపోయాను, నా హస్బెండ్తో టైం స్పెండ్ చేయలేకపోయాను, చాలాసార్లు ఒంటరిగా కూర్చొని నేర్చుకున్నాను. ఈ 4 వాల్స్ దగ్గర నేను చాలా రోజులు ఏడ్చిన ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. సో మీరు అంతలా బాధపడుతున్నప్పుడు మీకు ఎప్పుడు ఇవన్నీ నాకు అవసరమా, చక్కగా చూసుకునే భర్త బాబు ఉన్నాడు కదా, నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చుంటే బాగుండేది అని రిగ్రెట్ అవ్వలేదా? ఎప్పుడూ అవ్వలేదు. ఎందుకు అంటే నాకు తెలిసింది ఒకటి, పని చేయడం, పని చేసుకుంటూ వెళ్ళిపోవడం. కష్టం ఉన్నా పని చేయడమే, హ్యాపీగా ఉన్నా పని చేయడమే. సో ఆ పనిలోనే నన్ను నేను వెతుక్కున్నా. సో బేసికల్గా అండి ఈ పర్టికులర్ రన్ టైలర్ని మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో చెప్పినప్పుడు ఈ ఆలోచన అసలు నేను ఇంట్లో నేను ఏ ఐడియా కూడా ఇంట్లో చెప్పను. ఫస్ట్ మొదలు పెడతాను. హెల్దీ పార్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా షాప్కి వెళ్ళి సామాన్లు కొనుక్కురావడం మొదలు పెట్టాను. డబ్బులు నావే, నేను తెచ్చుకునేదాన్ని. నా దగ్గర గోల్డ్ ఉండేది బాగా, ఒకటి పెట్టేదాన్ని. గోల్డ్ అమ్మేసి బిజినెస్ చేసేవారా? ఎవరు అడగరా ఇంట్లో మరి? అన్నీ ఖాళీ అయిపోయేది లాకర్లో. ఒకరోజు మా హస్బెండ్కి కూడా తెలియదు నేను అలా పెడుతున్నానని. ఒకరోజు ఓపెన్ చేస్తే చాలా గోల్డ్ లేదు. తను ఏదో థెఫ్టింగ్ అయింది అనుకున్నాను. ఆ ఇంటి దొంగ నేను తెలియలేకపోయాను. అయ్యో అయ్యో, ఆ గోల్డ్ అట్లా ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పోలేదా? అయ్యో నేనేంటి ఇంత బంగారం పాడు చేస్తున్నాను, ఒక్క బిజినెస్ కూడా సరిగ్గా చేయట్లేదు, ఏమైపోతుందో, రేపు పిల్లాడు ఉన్నాడు, భవిష్యత్తు ఏంటి అని భయపడలేదు? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు కారు, మీరు ఒక ఆడి కార్ కొన్నారు, వెళ్తూ చిన్నది అయింది అనుకుందాం. అప్పుడు కార్ పోయిందని ఏడుస్తారా, మీరు మీకేమన్నా అయిందని ఏడుస్తారా? మాకేం అవ్వలేదు అని సంతోషపడతాం. దెన్ వస్తువు ఎప్పుడు వస్తువే. గోల్డ్ ఈజ్ జస్ట్ ఆర్నమెంట్ అంతే. యూజ్ అయింది, పోయింది అంతే. మళ్ళీ తెచ్చుకుంటే మళ్ళీ లాకర్లో పెట్టచ్చు కదా. అదే స్పోర్టివ్గా ఉంటారా మీరు? అంత స్పోర్టివ్నెస్ ఏంటండి? అంత స్పోర్టివ్నెస్ ఏంటి? సరే మరి మీకు యాక్సిడెంట్ అయితే అక్కడ స్క్రాచ్ పడింది కారుకి అనుకుందాం, మీరు ఏడుస్తారు కదా. కార్ ఏడుస్తుందా మీకు దెబ్బ తగిలిందని? ఎందుకు ఏడుస్తుంది మరి? వై వీఆర్ క్రయింగ్? అంటే మనం పోనీ టు ఫ్రేమ్ ఇట్ ఇన్ దిస్ వే, డబ్బులు పోతున్నాయి, బిజినెస్లు మూసేస్తున్నాము, మళ్ళీ వేరేది కొత్తది స్టార్ట్ చేస్తున్నాము. ఒక మన చుట్టాల్లో కానీ లేకపోతే మన ఫ్యామిలీ కానీ ఏంటి ఎన్ని మొదలు పెడతావు, ఎన్ని నాశనం చేస్తావు, నీకు అసలు ఏమన్నా తెలివి అంటారు. సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. మీరు కూడా అనిపించుకున్నారా? మా హస్బెండ్ నేను అలా చాలాసార్లు ఎన్నని పోగొడతాం, ఎన్ని డబ్బులు, చాలా కష్టం. అది నేను ఒకటే అడతా, ఒక ఛాన్స్, సేమ్ లైక్ మూవీస్, ఇది ఈ ఇయర్ ఖచ్చితంగా అవుతా అనేసి 10 ఏళ్ళు దాటేశాను. సో తను నాతో ఎప్పుడు అంటారు, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎన్నిసార్లు చెప్తావు, నీకు బోర్ కొట్టట్లేదా అని. నేను మా అమ్మ నాన్నతో కూడా చాలా, ఇయర్ బాగుంటాం నాన్న, ఇయర్ బాగుంటామమ్మా అని చాలాసార్లు చెప్పాను. ఈవెన్ నా టీంకి కూడా చెప్తాను, ఇంకా వచ్చేసింది మనకు సక్సెస్, ఇంకా మనం నెక్స్ట్ ఇయర్ చాలా బాగా అవుతాం. ఆ బాగా అవుతాం అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్టే బాగా అయిపోతుంది. సూపర్, అసలు మామూలు సూపర్ కాదు, అసలు అద్భుతం. Yeah. బాగా అవుతాము అన్న మైండ్ సెట్టే అన్నిటినీ బాగు చేసేస్తుంది. ఆ పాజిటివ్ థింకింగ్ ఒక్కటే ఉండాలి మనిషికి. ఎన్నైనా సమస్యలు ఉండనియండి, జర్నీ ఆకూడదు, మన పరుగు ఆకూడదు. నువ్వు పరిగెడతావా, నడుస్తావా, కుంటూ, కానీ గమ్యం అయితే చేరాలి కదా. సో ఇప్పుడు రన్ టైలర్ గమ్యం ఏంటండి? సో నాకున్న అతి బిగ్గెస్ట్ డ్రీమ్, మేబీ చెప్పలేము. సో నా ఒక రన్ టైలర్ అనే ఒక ఇండస్ట్రీని నేను ఒక 10,000, 20,000 crores వాల్యుయేషన్కి తీసుకెళ్లాలనేది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. తదాస్తు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఒక 10,000 నుంచి 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ నేను ఇవ్వగలగాలి. చాలా మంది యంగ్స్టర్స్ జాబులు లేకుండా ఎక్కడెక్కడ కంట్రీస్కి వెళ్ళి వాష్రూమ్స్ కడుగుతూ అటు ఇటు ఏదేదో, ఎందుకు ఇండియాను వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు యంగ్స్టర్స్? ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీ కెన్ డూ మల్టిపుల్. ఇండియాలోనే ఏం చేయలేని వాళ్ళు బయటకు వెళ్ళి ఏం చేస్తారు? కాదు అనసూయ గారు, ఫ్రాంక్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆనెస్ట్ గా అడుగుతాను. మీకేమో 30,000 కోట్ల క్లబ్లో రన్ టైలర్ ని చేర్చాలని ఉంది, కానీ బయటికి మీరు చెప్పేదేమో ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, ఉపాధి కల్పించాలి, ఎక్కడెక్కడికో విదేశాలకు వెళ్ళిపోయి మన యువత అందరూ వేస్ట్ అయిపోతున్నారు, ఇక్కడే వాళ్ళకు ఒక పేరు తీసుకురావాలి, ఒక రెస్పెక్ట్ సంపాదించాలి అని మీరు ఇప్పుడు చెప్తున్నారు. ఆ రెండిటికి నాకు పొంతన కుదరట్లేదు. అంటే మీ స్వార్థం కోసం మీరు బిజినెస్ చేస్తున్నారు, యు నాట్ గివింగ్ సంథింగ్ టు ద సొసైటీ. వెరీ రైట్ క్వశ్చన్. మీరు నాకు చాలా నచ్చింది. ఐ లవ్ టు ఆన్సర్ దిస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు రతన్ టాటా ఎగ్జాంపుల్, ఐ వెరీ రెస్పెక్ట్ హిమ్. ఇప్పుడు రతన్ టాటా కంపెనీ ఉన్నారు. రతన్ టాటా ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఎంతమందికి జాబ్స్ ఇచ్చారనుకున్నారు? 100, డెఫినెట్లీ lakhs లో, రైట్?
అలా అని తను ఏమన్నా గుడిసెలో ఉన్నారా? లేదు. ఈజ్ అ రిచ్ పర్సన్, రైట్? అందులో స్వార్థం ఉందా? ఎందుకుంటుంది? 100% లేదు. దెన్ ఇక్కడ ఎలా ఉంటుంది? అంటే నేను అనేది ఏంటంటే రన్ టైలర్ని ఒక స్థాయికి తీసుకువెళ్ళాలి అనేది మీ లక్ష్యం, తద్వారా ఉపాధి కల్పించాలి అని మీరు కోరుకుంటున్నారు. సమాజంలో ఏదో మార్పు రావాలి, టైలర్లకి కానీ లేకపోతే డిజైనర్లకి కానీ ఒక గుర్తింపు తేవాలి అని అన్నారు చూసారా, ఆ పాయింట్ అర్థం కాలేదు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది రైట్ క్వశ్చన్. ఇప్పుడు ఎగ్జాంపుల్, నా కంపెనీ కానీ ఒక వాల్యుయేషన్లో లేదు, అసలు నా కంపెనీ ఆర్గనైజ్డ్గా లేదు అనుకుందాం. ఎగ్జాంపుల్, టైలర్ వచ్చి ఇక్కడ వర్క్ చేయడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. దెన్ అర్థం కాలేదు నాకు మీరు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను కూడా ఒక నార్మల్ బొటిక్ అనుకుందాం, నేను కూడా ఒక నార్మల్ షాప్ లాగా తీసుకొని చేస్తున్నాను, నా దగ్గర కూడా టైలర్ వాళ్ళలాగే బతుకుతూ ఉన్నారు అనుకుందాం. నేను ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాను? ప్రొడక్టివిటీ ఎలా పెరుగుతుంది? ప్రొడక్టివిటీ పెరగాలంటే ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో, సాఫ్ట్వేర్లో కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్లో ఎందుకు ఎంప్లాయీస్కి పాలసీస్ ఉంటాయి, ఎందుకు రివార్డ్స్ ఉంటాయి, ఎందుకు కమిషన్స్ ఉంటాయి? అప్పుడే కదా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. దానికి ఒక కార్పొరేట్గా మారితేనే కదా. ఇప్పుడు మీరు కూడా ఒక యాంకర్గా ఒక్కొక్క స్టెప్ నుంచి మీరు ఎన్నో స్టెప్స్ మీరు చూసుంటారు. 100%. మీకు ఏదైతే ఆ మీడియా ప్లాట్ఫామ్ మీకు ఆ లగ్జరీ ఇవ్వకపోతే మీరు ఇక్కడ ఉండేవాళ్ళ? సో ఇప్పుడు బొటిక్ బిజినెస్లో ఆ లగ్జరీ వర్క్ చేసే వాళ్ళకి కానీ రన్ చేసే వాళ్ళకి కానీ లేదంటారా? జీరో. ఎలా చెప్తున్నారు మీరు? వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకంటే బొటిక్లు నడుపుతూ కూడా బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారు, చితికిపోతున్న వాళ్ళు ఉన్నారు. రెండూ లేవు. ఒక్కరిని చూపించండి. అంటే బొటిక్ బిజినెస్ ఇస్ అన్ అబ్సల్యూట్ ఫెయిల్యూర్ అని చెప్తున్నారా? ఫెయిల్యూర్ కాదు. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఒక బొటిక్ ఓనర్కి ఎవరినైనా వెళ్ళి మీరు రేపు ఇంటర్వ్యూ చేయండి, మీకు ఏం కావాలి, మీరు ఎందుకు ఇది చేస్తున్నారంటే ఆన్సర్ ఈజ్ జీరో. నన్ను అడగండి, నేను ఏం చేస్తాను క్లారిటీగా చెప్తాను. ఆ క్లారిటీ లేనప్పుడు మీరు ఎంత చేసినా కూడా వేస్టే. మీకు నెలకి ఎన్ని ఆర్డర్స్ కావాలి, ఎంత ప్రొడక్షన్ కావాలి, ఎంత మనీ కావాలి, ఎంత డేటా కావాలి, దెర్ ఈజ్ నో ఆన్సర్. ఇంకెలా గ్రో అవుతారు బొటిక్స్లో? ఓకే, నేను ప్రతి ఒక్క నేను ఎవ్వరికి కూడా ఆర్గనైజ్గా చెప్పట్లేదు. ప్రతి బొటిక్ ఓనర్కి, ప్రతి ఒక్క ఉమెన్కి చెప్పేది ఏంటంటే, లైఫ్ ఈజ్ ఏ నెంబర్. నెంబర్స్లో మాత్రమే మనం చూడగలగాలి బిజినెస్ని. ఎస్పెషల్లీ నాకు మంత్లీ ఒక 5 lakhs బిజినెస్ కావాలి, ఈ 5 lakhs అచీవ్ అవ్వాలంటే ఎన్ని ఆర్డర్స్ చేయాలి, ఇన్ని ఆర్డర్స్ చేయాలంటే ఎంతమంది మ్యాన్ పవర్ కావాలి, వీటిని బేస్ చేసుకొనే మనము గ్రో అవుతాం అన్నమాట. ఈ సిస్టమ్ అనేది మన బొటిక్స్లో లేదు. జస్ట్ ర్యాండమ్గా కస్టమర్ వస్తే చేస్తాం, కస్టమర్ రాకపోతే ఖాళీగా కూర్చుంటాం, ఉంటే వర్కర్కి ఇస్తాం, లేకపోతే తీసేస్తాం. మెయింటైన్ చేయము వర్కర్స్ని. మన రెంటైలర్లో ఒకవేళ వాళ్ళు ఏదన్నా బ్యాడ్గా చేస్తే రిమూవ్ చేస్తాం తప్ప, లేదు అంటే వాళ్ళని పోషించడానికి ఎప్పుడూ రెంటైలర్ రెడీగా ఉంటుంది. ఈ ఎంప్లాయీ పాలసీస్ లేకనే ఆ ప్రొడక్టివిటీ తీసుకురాలేకపోయాం. వాళ్ళు కూడా అలానే మైండ్ సెట్లో ఉండిపోయారు టైలర్స్ మాస్టర్స్. వీక్లీ ఇక్కడ ఓనర్ ఒక్క 10 రూపాయలు ఇస్తే వేరే చోటుకి వెళ్తారు, ఇంకొక దగ్గర ఇస్తే ఇంకో దగ్గరికి వెళ్తారు. దానివల్ల లాస్ అయ్యేది టైలర్స్ మాస్టర్స్ కాదు, ఓనర్స్. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక కంపెనీలో 10 ఏళ్ళు పని చేస్తే కంపెనీ పోగొట్టుకుంటుందా? లేదు, రైట్? ఇంకొక 10,000 ఎక్కువ ఇచ్చైనా ఉంచుతుంది కదా. దట్స్ వాట్ ఐ వాంట్, పర్మనెంట్ ఎంప్లాయీ టైలరింగ్ ఇండస్ట్రీ. అప్పుడే కదా ఆ డిజైన్స్ అయినా, ఆ కెపాసిటీ అయినా, ఆ ప్రొడక్టివిటీ అయినా, ఆ ఒక్క ఏమంటారు, ఆ ఎక్స్పీరియన్స్ని మనం 10 మందికి షేర్ చేయొచ్చు. అంటే అసలు మీరు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా, చాలా లోతుగా రీసెర్చ్ చేసి తెలుసుకున్న సబ్జెక్ట్ లాగా ఉంది. కానీ మీరు అసలు స్టార్ట్ చేసినప్పుడు మీకు అసలు జీరో నాలెడ్జ్ ఉండింది. పడుతున్నప్పుడు చాలా నేర్చుకున్నాను. అందుకే చెప్పాను కదా, ఏదన్నా మొండిగా వెళ్తేనే ఢీకొడతాం, లేదంటే అక్కడ బరువు ఉందని ఆగిపోతాం కదా, దెబ్బ తగ్గుతుందని ఆగిపోతాం. మొండిగా వెళ్ళిపోవాలి. తగిలిన తర్వాత ఎలాగ బ్యాండేజ్ చేయాలి తెలుసు కదా. బ్యాండేజ్ చేసినా పర్లేదు, ముందర కొట్టాల్సిందే అంతే. ఎలా కేర్ తీసుకోవాలో మనకు టిప్స్ ఉన్నప్పుడు, దెన్ వై షుడ్ వి కేర్? సూపర్ అసలు, అంతే కదా. అలానే మూర్ఖంగా చేయొద్దని చెప్తాను. దే షుడ్ బి ఏ క్యాలిక్యులేషన్. ఎంత వరకు హిట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఎనర్జీ పెట్టాలి, ఎక్కువ ఎనర్జీ పెడితే మొత్తం పోతుంది. చెయ్యి విరగొట్టుకునేంత ఎనర్జీ వద్దు, ఢీ కొట్టి బ్యాండేజ్ వేసుకుంటే సరిపోయేంత ఎనర్జీ చాలు. జనరల్గా అండి ఇంకొకటి, ఇప్పుడు ఓలా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత, ఓలా ఊబర్ ఈ క్యాబ్ సిస్టమ్ వచ్చిన తర్వాత చాలామంది ఆటో డ్రైవర్స్కి, ఇండివిజువల్గా ఉన్న చిన్న చితక క్యాబ్ డ్రైవర్స్కి ఉపాధి పోయింది అని చాలా సందర్భాల్లో విన్నాం. అండ్ దెన్ నెక్స్ట్ స్విగ్గీ పోయింది అన్నారు కదా. ఎందుకు పోయింది అనొచ్చు, వాళ్ళ లేజినెస్ వల్ల పోయింది. అంటే ఇక్కడ కాంట్రడిక్టరీగా నేను మాట్లాడలేదు, కానీ జనరల్గా ఓలా ఊబర్లో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్స్,
ఎక్కువ పర్సంటేజ్ కంపెనీ తీసుకుంటుంది, మాకు లీడ్స్ అయితే ఉంటాయి, కానీ విపరీతంగా ఇలాంటి ఒక కమ్యూనిటీ ఏర్పడడం వల్ల మాకు బాగు జరిగింది లేదండి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఆ సెగ్మెంట్ గురించి మాట్లాడితే, ఒక సొంత కారు కొనుక్కుంటేనే ఓలా ఊబర్ వర్కౌట్ అవుతుంది. కారు రెంట్కి తిప్పుతుంటే సగం అద్దె కట్టుకోవాలి, అంటే ఈఎంఐ కట్టుకోవాలి, సగం ఓలా ఊబర్లకు ఇవ్వాలి, ఇంకా నాకు మిగిలేదేంటి అని కూడా ప్రశ్నించే సందర్భాలలో స్విగ్గీ జొమాటోలు వచ్చిన తర్వాత నిజంగా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కి కొంతమందికి అది బీభత్సంగా ప్లస్ అయింది. కొన్నిసార్లు మనం అక్కడికి వెళ్ళి తినడం పోయింది కంప్లీట్ గా. 5 minutes లో ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వచ్చేస్తుంది, ఇంకా మనం ఎందుకు వెళ్ళాలి రెస్టారెంట్ కి. కొంత రకంగా అది భూమ్ తెప్పించుండొచ్చు ఫుడ్ ఇండస్ట్రీకి, బట్ కొంత రకంగా దెబ్బ కూడా పడిందని అనుకోవచ్చు. ఈ రకంగా మీరిచ్చే ఈ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ద్వారా బొటిక్స్ కి మంచి జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ ఉపాధి కూడా మీరే తీసేసుకుంటున్నారు అన్న ఒక ఇంప్రెషన్ కూడా క్రియేట్ అవుతుందా సొసైటీలో? ఇప్పుడు మన బొటిక్ ఆన్బోర్డింగ్ ద్వారా, బొటిక్ హైరింగ్ ద్వారా, ఫ్రాంచైజీ ద్వారా ఇతర బొటిక్స్కి మనకి ఉన్న తేడా ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక బొటిక్ స్టార్ట్ చేశారు, కూకట్పల్లిలో స్టార్ట్ చేశారు, మీరు ఒక హౌస్ వైఫ్, మీకు 2 kids ఉన్నారు. ఓకే, మీరు ఏం చేస్తున్నారు? 5 ఏళ్ల నుంచి పొద్దున్న నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చుంటారు, అక్కడే వర్క్ చేపిస్తున్నారు. పిల్లలు, లైఫ్ ఇదంతా కూడా మీరు చాలా క్లమ్జీగా ఉందనుకుందాం. ఒకవేళ రన్ టైలర్ అనే కంపెనీ వచ్చి, మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, మేము ఆర్గనైజ్ చేస్తాం, సో మీరు ఒక 6 months ఉండండి బొటిక్లో, చూడండి మేము ఎలా ఆర్గనైజ్ చేస్తున్నామో, దాని తర్వాత మీరు ఇంట్లో కూర్చున్నా కూడా డబ్బులు వస్తాయని మీ కళ్ళ ముందే మేము ఆ ట్రాన్స్ఫార్మ్ చేసి, మీకు ఇంట్లో కూర్చున్నా డబ్బులు రావాలా, అక్కడే కూర్చొనే డబ్బులు రావాలా, మనీ రావడం అనేది ఇంపార్టెంట్, రైట్? ఒక ఆటోమేట్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. ఆ సిస్టమ్ని మీకు అలవాటు చేయడానికి రన్ టైలర్ వచ్చింది. మనీ ఎక్కడొస్తుంది, ఎలా వస్తుంది అనేది సంబంధం కాదు. ఇప్పుడు నేను రోజు ఇక్కడే కూర్చోవాలా, ఆఫీస్లో కూర్చోవాలా, ఇంట్లో కూర్చోవాలా అనేది అంతకంటే సుఖమే ఉంది ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తే. ఎస్, నేను అదే చెప్తున్నాను. బొటిక్ ఓనర్కి కూడా చెప్పేది అదే. మీరు 24 గంటలు వెళ్ళినా అదే ప్రొడక్టివిటీ, అదే సేల్, అదే డబ్బులు. 5 hours 6 hours వెళ్ళినా అదే డబ్బులు, అదే సేల్. అంటే అప్పుడు మీరు దేనికి ఓటేస్తారు? కాకపోతే ఇక్కడ బొటిక్ ఓనర్ తీసుకునే పెయిన్, స్ట్రెస్ రన్ టైలర్ తీసుకుంటుంది. ఎస్, ఎందుకు తీసుకుంటుంది? డోంట్ టెల్ మీ 30,000 కోట్ల క్లబ్లో రన్ టైలర్ని పెట్టడానికి ఇంత స్ట్రెస్ తీసుకోవడానికి నేను రెడీ అంటారా? ఇక్కడ మాకు ఒక సిస్టమ్ రెడీ అయింది, ఆ సిస్టమ్ని వాళ్ళకి అలవాటు చేస్తాం. సిస్టమ్ ఉన్న చోట ఎక్కడ పెయిన్ ఉండదు. మేబీ స్టార్టింగ్ కాబట్టి ఈ సిస్టమ్ అలవాటు చేసుకోవడానికి వాళ్ళకి కష్టం అయి ఉండొచ్చు, కానీ ఒక్కసారి సిస్టమ్ అయింది అంటే ఎక్కడ పెయిన్ ఉండదు. సిస్టమ్ ఇక్కడ మీరు ఎలా ఆర్గనైజ్ చేశారు? ఎలా అంటే, ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు రతన్ టాటా గారు ఎక్స్పైర్ అయ్యారు, సిస్టమ్ ఆగిపోయిందా? లేదు. కంపెనీలు మూతపడ్డాయా? ఐఎమ్ డూయింగ్ సేమ్ థింగ్. నేను రన్ టైలర్కి ఒక రతన్ టాటా అవ్వాలనుకుంటున్నాను. సందుకొక బొటిక్, వీధికొక టైలరు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అలాగే నడుస్తుంది సిచ్యువేషన్. టైలరింగ్ బిజినెస్ని ఒక టైలరింగ్ కంపెనీ స్థాయిలో, కార్పొరేట్ స్థాయిలో మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అన్న మీ విజన్ ఫస్ట్ మీరు చెప్పినప్పుడు ఇంట్లో లేదా ఫ్రెండ్స్కి కానీ మీ హస్బెండ్కి కానీ ఎవరు తీసి పడలేదా అండి? తీసేశారా? అసలు తీసుకుపోయి డస్ట్బిన్ వేసి తొక్కేశారు. తీసుకొచ్చి నేను వేసుకున్నాను. ఆ సందర్భం చెప్పండి ఒకసారి. చాలా, ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్లో నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది, ఎక్కువ చెప్తాను బయటకి. ఏదైనా నాకు ఐడియా వచ్చిందంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకునేది. ఇట్లా ఉండనంట, మా హస్బెండ్కి అలా చెప్పేదాన్ని. అలా చెప్పినప్పుడు ఇది వర్కౌట్ కాదు, అసలు టైలర్స్ ఏంది, అసలు ఏంటి అని చాలా డిమోటివేట్ చేశారు. చాలామంది కింద కమ్యూనిటీలో అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. కానీ నాకు అక్కడే అనిపించింది, ఇది కరెక్టే అని, దీన్నే కదా చేంజ్ చేయాలి అని. రైట్? ఇంతమంది నెగిటివ్ వీళ్ళ దగ్గరే ఉందంటే ఇంకా బొటిక్ ఓనర్స్ దగ్గర ఎలా ఉంటుంది పెయిన్? వెళ్ళి మాట్లాడారా వాళ్ళతో కూడా? నేను వీధి తిరిగాను, బంజారా హిల్స్కి వెళ్ళి నేను అందరికీ తెలుసు. నేను అసలు ఒక డిజైనర్ ప్రొఫైల్ అక్కడ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారు పెయిన్ పాయింట్, అవి కూడా చేశాను. చిన్న వాష్రూమ్స్లలో చాలా ఘోరంగా, అంత దారుణంగా ఉంది లైఫ్. అక్కడే ఉమ్ముతున్నారు, అక్కడే డిజైనర్స్ కూర్చుంటున్నారు, అక్కడే వర్క్స్ చేపిస్తున్నారు. అమ్మాయిలు అయితే స్మెల్ కూడా తట్టుకోలేకున్నారు. కస్టమర్స్ డబ్బులు సరిగా చేయట్లేదు అనేసి, అలా చాలా లైఫ్ చూసిన తర్వాతనే దెన్ ఐ టుక్ దిస్ హై లెవెల్, ఎలా అయినా చేంజ్ చేసేయాలి అని. ఎంతోమంది నమ్ముకొని బతుకుతున్నారు ఈ ఫీల్డ్లో. కానీ ఇక్కడ బాగా నాకు ఇబ్బంది పెట్టిన విషయం, చాలామంది బొటిక్ ఓనర్స్ మీద కూడా కోపం వచ్చిన విషయం ఇదే. శత్రువులు ఎక్కడో లేరని ఒక సినిమాలో చెప్పారు కదా, అలా ఒక అమ్మాయికి అమ్మాయే శత్రువు. ఇప్పుడు నేను ఆర్గనైజ్ చేస్తాను, కొంచెం పేషెన్స్గా ఉండండి అని చెప్పినప్పుడు, ఎవరినైనా తీసుకోండి, ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలంటే 30-40 ఏళ్ళు పడుతుంది. అలాంటిది ఒక సాధారణ ఫ్యామిలీలో వచ్చిన అమ్మాయి
ఒక రంటైలర్ ఐడియాని తీసుకొని మీరు ఇవాళ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఐడియా బాగుందనే కదా, రైట్? ఇంత ఇంటర్వ్యూ చేస్తున్నామంటే దట్ ఈస్ ద రీజన్ యూ కేమ్ హియర్, రైట్? అలాంటప్పుడు ఒక అమ్మాయి, ఒక ఓనర్ కానీ ఎందుకు పాజిటివ్గా ఆలోచించరు? ఓవర్ నైట్లో ఏది అవ్వదు. ఒక 1 year వాళ్ళ డ్రీమ్ కోసం ఎందుకు పేషెన్స్గా వెయిట్ చేయరు? ఇదే నేను అడుగుతున్నాను అందరినీ. వస్తారు బొటిక్ ఆన్బోర్డింగ్ అని మాకు ఇచ్చేస్తారు, తర్వాత సరిగా రెస్పాండ్ అవ్వరు, ఇదెవరని మా మీద అగేనెస్ట్గా అంటున్నారు. బట్ దట్స్ నాట్ అ రియల్. ఏదైనా ఒక దాన్ని చేంజ్ చేయాలంటే 10 మంది కలుసుకుంటేనే అవుతుంది. ప్రతి ఒక్క ఉమెన్కి నేను అదే చెప్తాను. ఓపిక లేదు, 20,000 కట్టామండి ఇంకా అవ్వలేదండి, ప్రాసెస్ అవ్వలేదు. ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న 20,000 రూపాయలది నేను ఆన్బోర్డ్ చేసి అక్కడ డిజైన్ పంపించానంటే ఎంత కష్టం ఉంటుంది నాకు ఇక్కడ. దానికి ఒక టైం పడుతుంది. ఇప్పుడే బ్రాండ్ కొంచెం కొంచెం బయటకు వస్తుంది, చాలా విజిబిలిటీ వస్తుంది, మార్కెట్లో ప్రెజెన్స్ వస్తుంది. ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత డిజైనర్సే మన కోసం రారా జాబ్ కోసం? ప్రొఫైల్ వెతుక్కుంటూ వస్తారు. ఆ పేషెన్సే బిల్డ్ చేసుకోవాలి అందరూ. నమ్మితే 100% నమ్మండి, లేదంటే నమ్మకండి, నా దగ్గరికి రాకండి. బట్ నమ్మితే మాత్రం నేను ఖచ్చితంగా నిలబెడతాను. అదైతే నేను 100% చెప్పగలను. ఎందుకంటే నేను ఏ అమ్మాయిని కూడా ఇదే చెప్తాను, మనకు శత్రువులు ఎక్కడో లేరు, మనకే యుద్ధం ఎక్కువ, మనల్ని ఎవ్వరు ఆపలేరు తెలుసా. ఒక 3 wordsలో, ఓన్లీ 3 wordsలో వాట్ ఈజ్ రంటైలర్ అబౌట్ అని చెప్పమంటే ఏం చెప్తారండి? గేమ్ చేంజర్. 2 wordsే చెప్పారు. ఇంకొకటి అనసూయ రెడ్డి గురించి ఒక 3 words చెప్పమంటే? మిరాకిల్. మిరాకిల్. అన్స్టాపబుల్. అన్స్టాపబుల్. మ్యాడ్. మ్యాడ్. యూఆర్ మ్యాడ్ అబౌట్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఐ అబ్జర్వ్. ఇంకొంచెం ప్రిసైజ్ ఉండొచ్చేమో. నేను ఏది నమ్మితే అది పిచ్చిగా నమ్మేస్తాను. దట్స్ వాట్ మీ. అందుకే ఇంతవరకు వచ్చాను, లేదంటే అసలు రాలేను. ఏది నమ్మితే అని అంటే అంత ర్యాండమ్గా ఉంది కదా, ఒక గోల్ స్పెసిఫిక్గా మాట్లాడితే ఇంకా బాగుంటుందేమో. ఒక గోల్ స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక కాన్సెప్ట్ అనుకున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్. ఆ కాన్సెప్ట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ నేను నమ్మాను అనుకో, ఆ ప్రాబ్లమ్స్ని కూడా లవ్ చేయడం మొదలు పెడతాను. అప్పుడు అక్కడ ప్రాబ్లమే ఉండదు కదా. ప్రాబ్లమ్ని లవ్ చేయడం ఎలా పాసిబుల్ అనసూయ గారు మరీ చెప్తున్నారు? మరి ఎలా? హౌ యూ విల్ గెట్ సక్సెస్? ఇప్పుడు రంటైలర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యాన్ పవర్ ప్రాబ్లమ్, ఆర్డర్స్, కస్టమర్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నా అనుకున్నారు? ఎలా చేస్తున్నారు? ఎందుకంటే రంటైలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, నీకు ఇప్పుడు మీ బేబీ మీకు ప్రాబ్లం క్రియేట్ చేయదా? దెన్ యూఆర్ లవింగ్ కదా. వదిలేస్తావా ప్రాబ్లం అని? దెన్ ఇట్స్ మై బేబీ, ఐ హ్యావ్ టు లవ్, దెర్ ఈజ్ నో ఆప్షన్. సో అయితే మీకు ఛాలెంజెస్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ మైండ్ సెట్లో ఎప్పుడూ చూడరు, అవి అసలు ప్రాబ్లమ్సే కావు మీకు, జుజుబీలు అంతే. ఓవర్కమ్మే అవ్వాలి. ఓవర్కమ్ ఎలా ఓవర్కమ్ అవుతారు? మీకు మీరు ఎట్లా చెప్పుకుంటారు? 10 దారులు ఉంటాయి కదా, ఆ 10 దారులని ట్రై చేయండి. ఈ 10 దారుల్లో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు, అంటే మనల్ని డిప్రెస్ చేస్తూ ఉంటారు, మనకి ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, బట్ స్టిల్ యూ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. ఎలా మార్గాలు చెప్పండి మనం చూసే ఆడియన్స్కి. వెళ్ళిపోతాను అక్కడ నుంచి. ఓకే, ఎవరైనా అక్కడ అలా చెప్తున్నారంటే అక్కడ ఆగను. ఏదైనా నాకు నెగిటివ్ ఉన్నా, వాళ్ళ ఆపోజిట్లో చెప్తూ ఉన్నా ఫస్ట్ వినను. ఒక్క నిమిషం మళ్ళీ వస్తానని చెప్పేసి ఎస్కేప్. నేను ప్రతి ఒక్క ఉమెన్కి చెప్పేది ఇదే, మీకు ఏదైనా నచ్చని మనుషులున్నా, నచ్చని విషయాలున్నా, స్కిప్ ఫ్రమ్ దెమ్. సో నాకు మీతో మాట్లాడిన తర్వాత అనసూయ గారు అర్థమైంది ఏంటంటే, జీవితంలో 2 ఉండాలి, 1 గోలు, 2 గోలు. ఈ 2 అంశాలు లేకపోతే మనిషి ఇంకా అసలు లేదు అన్నట్టే మాట్లాడుతున్నారు. అండ్ ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఏ సమస్య వచ్చినా ప్రేమించుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే అంతే. డోంట్ గివ్ అప్. డోంట్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. ఎస్. ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ పేరు గేమ్ చేంజర్ అండి. వీఆర్ ఫోకసింగ్ దిస్ టు మోటివేట్ విమెన్, టు ఇన్స్పైర్ విమెన్. చాలా మందికి చాలా చేయాలి అన్న ఒక కోరిక ఉంటుంది, ఒక తపన ఉంటుంది, కానీ అందరికీ అన్ని కుదరకపోవచ్చు. కొన్నిసార్లు ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోవచ్చు, కొన్నిసార్లు ఫైనాన్షియల్ సపోర్ట్ రాకపోవచ్చు, కొన్నిసార్లు ఏదో ఒక ప్రాబ్లం ఎదురవచ్చు. సపోర్ట్ రాకపోతేనే చేయడం అంటారు దాన్ని. సపోర్ట్ వస్తే ఇంకా చేసేది ఏంటంటే అంతే కదా. సపోర్ట్ రాకుండానే చాలా పెద్ద పెద్ద సృష్టించారు, సైంటిస్టులు అయ్యారు, రాకెట్స్ కనిపెట్టారు, ఫ్లైట్స్లో తిరుగుతున్నాం. సపోర్ట్ ఉంటే అవన్నీ అవుతాయా? లేజీగా కూర్చుంటాం కదా ఇంట్లో. అసలు ప్రాబ్లంలా చూడరావిడ. అసలు ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అన్నది మీ మాటల ద్వారానే అర్థమవుతుంది నాకు, ఇన్స్పిరేషన్. సో ఫైనలీ ఈ పొజిషన్లో ఉండి, లేదా ఒక పని చేస్తూ చేస్తూ పెద్ద డిజాస్టర్ జరిగి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన లేడీస్, ఇక్కడతో నేను ఇచ్చేస్తున్నాను నా డ్రీమ్ని అని అనుకునే వాళ్ళందరికీ ఒక్క మోటివేషన్ వర్డ్ ఫ్రమ్ అనసూయ ఏం చెప్తారు? మొదలుపెట్టండి, ఎప్పుడు మొదలుపెట్టండి.
మనం ఎలా అయితే రోజు పడుకుంటామో, ఎలా తింటామో, ఎలా లేస్తామో, అలానే రోజు మీ డ్రీమ్ కోసం రోజు అదే ఎనర్జీని మొదలుపెట్టండి. ఫెయిల్ అయితే భయం అలానే మొదలుపెట్టండి. చూపించద్దు బయటికి. ఎవరు చూపించమన్నారు? రేసు గుర్రంలో శృతి హాసన్ లాగా యాక్ట్ చేయండి. భయాన్ని లోపల దాచేసి బయటికి తిరగండి. రేపనే రోజున అసలు ఆశే కనపడకపోతే ఖచ్చితంగా వస్తుంది. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పనా? చాలా క్రేజీ ఉంటుంది. ఓకే, అసలు మీరే క్రేజీ. ఇంకెంత క్రేజీ అంటుందో చెప్పండి. దిస్ విల్ ఇంప్రెస్ ఎ లాట్. ఒక ప్రాబ్లం ఒకడు ఉంటాడనమాట. వాడికి ఏది పట్టుకున్నా దరిద్రమే, ఏది చేసినా ఏడుపే, ఏం చేసినా వాడి లైఫ్ అసహ్యమే. ఇంట్లో ఆడపడుచులు, గొడవలు, పెళ్ళం, వైఫ్, ఇట్లా అన్ని గొడవలే అనమాట. ఒక సన్యాసి దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఏం చేస్తావో తెలియదు స్వామి, నేను వెంటనే చచ్చిపోవాలి, నాకు ఒక్క సెకండ్ బతికినా నా లైఫ్ అంటే నాకు కంపరంగా ఉంది. లేదు నాయన, ఆయన చెప్తాడు, లేదు నాయన నువ్వు ఖచ్చితంగా బతికే తీరాలంటే ఇట్లా చెప్పామంటే నిన్ను చంపుతా ఫస్ట్ అని చెప్తారు. లేదు నేను బతికే సమస్య లేదు, నా లైఫ్ ఇట్స్ లైక్ ఎ డస్ట్బిన్, లేదంటే నేను నీ ముందర చచ్చిపోతా అంటాడు. కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం నాకు సులువుగా చచ్చిపోయేలాగా చెప్పు, నేను ఆ పెయిన్ భరించలేనని చెప్తే ఆ స్వామీజీ చెప్తాడు, సరే నాయన నువ్వు చచ్చిపోవాలంటున్నావు, నువ్వు నీ వైఫ్ మీద ఆశ లేదు, పిల్లల మీద ఆశ లేదు, ఎవరి కోసం బతకనంటున్నావు కదా, సరే ఒక పని చేయి, నువ్వు నేను ఒక క్వశ్చన్ చెప్తాను నీకు, అది పోయి చేయి, ఒకవేళ నీకు బతకాలనిపిస్తే బతుకు, లేదంటే నమస్తే అని చెప్తాడు. సరే ఇంటికెళ్ళు, మిర్రర్ చూసుకో, అక్కడ క్లోజ్ చేసుకో, ఐస్ ఓపెన్ చేసుకొని, ఒకవేళ పొరపాటున మీ అమ్మ వచ్చినా నాన్న వచ్చిన మైండ్లో ఆ పిక్చర్ని నువ్వు ఇమేజ్లో చూడు, వాళ్ళ కోసం బతకాలనిపిస్తే బతుకు, లేదంటే నీ సావు నువ్వు సావు. ఒకవేళ ఆ అద్దంలో ఎవ్వరు కనపడలేదనుకో, నువ్వు కాదు నేనే చంపేస్తా అంటాడు. ఓకే, ఇంటికి వెళ్తాడు, రూమ్ క్లోజ్ చేసుకుంటాడు, మంచిగా ఫ్రెష్గా స్నానం చేస్తాడు, ఎవ్వరు కనపడకూడదు అని 100 సార్లు చెప్తాడు. ఒకవేళ నా వైఫ్ కనిపిస్తుందేమో రాక్షసి అట్లా ఇట్లా వెళ్ళి చూస్తే వాడి ఫోటో వాడికే కనిపిస్తుంది. సో నీ కోసం నువ్వు బతకడం నేర్చుకుంటే 10 మందిని బతికిస్తావు అనేదే లెసన్. ఫస్ట్ నా కోసం నేను బతకడం మొదలుపెట్టా, నా కోసం నేను యుద్ధం చేయడం మొదలుపెట్టా, ఆ యుద్ధం నేను ఇప్పుడు 100 మందిని బతకడం కోసం చేపిస్తున్నా. సో మీరు ఎప్పుడైనా చచ్చిపోవాలన్నా, ఏదైనా నిరాశ వచ్చినా, లైఫ్లో ఏదన్నా అయినా అద్దంలోకి వెళ్ళి మీకోసం మీరు, దేవుడు ఎందుకు ఊరికే పుట్టిస్తాడా మనల్ని అంత కష్టపడి, అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి పెంచి, ఒక్కసారి అద్దంలోకి వెళ్ళి చూస్తే మీ ఫేస్ మీకు కనపడిందంటే మీరు బతికేయచ్చు. బ్లైండ్ ఆన్సర్. సూపర్. అసలు హ్యాట్స్ ఆఫ్ మీ గట్స్కి, మీ పాజిటివిటీకి, మీలో ఉన్న ఆ స్పిరిచువల్ నాలెడ్జ్కి ఎక్సలెంట్ అసలు. థ్యాంక్ యూ సో 5 yearsలో 20,000 crores వాల్యుయేషన్లోకి రన్ టైలర్ ఎదగాలి అని అనుకున్నారు కదా. మీతో మాట్లాడుతుంటే 5 years కూడా చాలా ఎక్కువ. మీకు 1-2 yearsలో మీ గోల్ని మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మీడియా పర్సన్ లా కాదు, మీ అభిమానిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్, మోర్ పవర్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.